హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సెమ్ 1 డిగ్రీ వాళ్ళది ఇంగ్లీష్ సిలబస్ అసలు ఏముంటుంది, మోడల్ పేపర్ ఏంటి, ఎట్లా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. మన సిలబస్లో ఉండేవి 4 లెసన్స్ మాత్రమే సెమిస్టర్ 1లో. ఫస్ట్ది ది ఆస్ట్రాలజర్స్ డే, అంటే ఒక జ్యోతిష్యుని గురించి ఉంటుంది. ఇది ఆర్కే నారాయణ్ చేత రచించబడింది. సెకండ్ది ఆఫ్ స్టడీస్, ఇది స్టడీస్ ఏ విధంగా చేయాలి అనేది ఇందులో ఉంటుంది. మనకి ఫ్రాన్సిస్ బేకన్ అనే అతను రాయడం జరిగింది. నెక్స్ట్ ఏ పాయిజన్ ట్రీ అనేది పోయం, ఇది విలియం బ్లేక్ చేత రచించబడింది. నెక్స్ట్ ది రైజింగ్ ఆఫ్ ది మూన్ అనేది లేడీ గ్రాగరీ అనే ఆవిడ చేత రచించబడింది. ఇవి 4 మనకు లెసన్ ఇందులో సిలబస్లో ఉండేవి. ఇక క్వశ్చన్ పేపర్ విషయానికి వస్తే మనకి మొత్తం 2 సెక్షన్లు ఉంటాయి. ఒకటి సెక్షన్ ఏ, రెండవది సెక్షన్ బి. ఓకే, సో ఇందులో మనకి ఫైన్ ఒకసారి చూడండి. టైము 3 అవర్స్, మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ 80 మార్క్స్ ఉంటుంది. ఎట్లా అంటే 20 మార్క్స్ మనకి ఆల్రెడీ రికార్డ్స్ ఇంటర్నల్లో అయిపోతాయి కాబట్టి మిగిలిన 80 మార్కులు ఈ క్వశ్చన్ పేపర్ థియరీ ఉంటుంది. సో ఫస్ట్ చూసినట్లయితే ఆన్సర్ టు ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ షుడ్ బి ఇన్ సీరియల్ ఆర్డర్. మనం ఒక బిట్ తర్వాత ఒక బిట్ సీరియల్ ఆర్డర్లో మాత్రమే రాయాలి. ఒక దగ్గర ఇంకో దగ్గర నెంబర్ వేసి రాస్తాను ఆన్సర్ అంటే కుదరదు, ఎందుకంటే క్లియర్గా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ షుడ్ బి ఇన్ ఏ సీరియల్ ఆర్డర్. నెక్స్ట్ సెక్షన్ ఏ చూసుకున్నట్లయితే మనకి ఇందులో ఏవైనా 4 బిట్లకు మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఒకసారి. ఎనీ 4 ఆఫ్ ది ఫాలోయింగ్, మొత్తం 6 బిట్లు ఇస్తాడు. ఆ 6 బిట్లలోంచి మనం ఏవైనా 4 బిట్లకి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 4 5 20 మార్కులు, 4 5 20 మార్క్స్ సెక్షన్ ఏకి. ఆ 6 బిట్లు ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ బిట్ చూసినట్లయితే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ సూటబుల్ నౌన్స్ అండ్ ప్రనౌన్స్ అన్నాడు. అంటే ఇందులో ఏమిస్తాడంటే మనకి 5 సెంటెన్సులు ఇస్తాడు. 5 సెంటెన్సులలో ఒక్కొక్క సెంటెన్స్కి ఒక్కొక్క బ్లాంక్ ఖాళీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఖాళీలో ఫిల్ చేయడానికి పక్కనే బ్రాకెట్లో 2 పదాలను ఇస్తాడు. అవి నౌన్ కానీ ప్రనౌన్ కానీ అయి ఉంటాయి. ఆ బ్లాంక్లో అది ఏ పదము కరెక్ట్గా సూట్ అవుతుంది అనేది మనం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డాష్ లాఫ్డ్ ఎట్ ది షాప్ కీపర్ అన్నాడు. పక్కన బ్రాకెట్లో దే ఆర్ దెమ్ అని ఇచ్చిండు. ఓకే, సో ఇక్కడ మనకు దే అనేది సబ్జెక్టివ్ కేసు, దెమ్ అనేది ఆబ్జెక్టివ్ కేసు. కాబట్టి ఇక్కడ మనం దే వాడాలా దెమ్ వాడాలా అనేది క్వశ్చన్. సో మనకి ఇక్కడ సెంటెన్స్ అనేది చూసినట్లయితే ఫస్ట్ ఎక్కడైనా సరే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం అక్కడ సబ్జెక్టివ్ కేసును వాడాలి. ఇచ్చిన రెండిట్లలో దే అనేది సబ్జెక్టివ్ కేసు, దెమ్ అనేది ఆబ్జెక్టివ్ కేసు. కాబట్టి మనం ఇక్కడ సబ్జెక్టివ్ కేసు వాడాలి కాబట్టి దే అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ బిట్, ఆర్ దోస్ షూస్ డాష్ అన్నాడు. ఇక్కడ మనకి 2 జెనిటివ్ కేసులే. యు అనే దానికి యు అనేది ఆబ్జెక్టివ్ కేసు, యువర్స్ అనేది జెనిటివ్ కేసులు అవుతాయి. సో ఇక్కడ ఆర్ దోస్ షూస్ యువర్స్ అనేది మనం ఫిక్స్ చేయాలి. ఎట్లా అంటే యువర్ అంటేనేమో మీ యొక్క అనే మీనింగ్ వస్తుంది, యువర్స్ అంటేనేమో మీది లేదా మీద. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చింది కాబట్టి మీద అని అడిగినట్టుగా ఉంటుంది. ఓకే అండి. సో ఈ రెండింటికి మధ్యలో తేడా ఎట్లా గుర్తుపట్టాలంటే యువర్ అని వచ్చినప్పుడు దాని పక్కన ఇంకొక సబ్జెక్ట్ రావాలి. యువర్ పెన్, యువర్ పెన్సిల్, ఇట్లా యువర్ అనేది ఎండ్ అవ్వదు, దాంతోనే ఎండ్ అవ్వదు. దాని పక్కన ఖచ్చితంగా ఇంకొక నౌన్ అనేది ఉండాలి. కానీ ఇక్కడ బ్లాంక్ తర్వాత నౌన్ అనేది ఏది లేదు కాబట్టి అక్కడ యువర్ అనేది రాదు. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది అంటే యువర్స్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, వేర్ ఈజ్ షీ అని క్వశ్చన్ అడిగాడు. ఐ వాంట్ టు టాక్ టు డాష్ అన్నాడు. సో ఇక్కడ ఐ అనేది సబ్జెక్టు, వాంట్ అనేది వర్బ్, టు టాక్ అనేది ప్రిడిక్షన్, టు డాష్ అన్నాడు.
తర్వాత మనకి లాస్ట్కు సెంటెన్స్ చివరిని వచ్చేది ఆబ్జెక్టివ్ కేస్ కాబట్టి ఈ ఇచ్చిన రెండు పదాలలో షీ అనేది హర్ అనేది ఇందులోంచి మనం ఆబ్జెక్టివ్ కేసుని తీసుకోవాల్సి ఉంటుంది. సో షీ అనేది సబ్జెక్టివ్ కేసు, హర్ అనేది ఆబ్జెక్టివ్ కేస్. కాబట్టి మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో బ్లాంక్ ఇచ్చింది కాబట్టి మనం హర్ అనే ఆప్షన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ హర్. నెక్స్ట్ 4th క్వశ్చన్, వీఆర్ గోయింగ్ టు మీట్ అవర్ డాష్ అన్నాడు టుడే. ఎవరిని మీట్ అవుతాం? ప్రిన్సిపల్ అంటేనేమో సూత్రం అని అర్థం, ప్రిన్సిపాల్ అంటేనేమో ప్రధానోపాధ్యాయుడు అని అర్థం. ఇక్కడ ప్రిన్సిపల్ అంటే సూత్రంని మనం మీట్ కాలేము, ఎందుకంటే అది పర్సన్ కానీ నౌన్ కానీ కాదు కాబట్టి. సో ఇక్కడ కంపల్సరీ ఒక నౌన్ని మనం మీట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక పర్సన్ని మీట్ అవ్వాల్సి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ అనేది ఆన్సర్ రాదు, ప్రిన్సిపాల్ అనేది ఆన్సర్. ప్రిన్సిపాల్ని కలవగలుగుతాం ప్రధానోపాధ్యాయుని, కానీ ప్రిన్సిపల్ అనేదాన్ని మనం కలవలేము. నెక్స్ట్ 5th వన్, వి స్పెంట్ ఏ వండర్ఫుల్ డే అవుట్ ఇన్ ది డాష్ అన్నాడు. కంట్రీయా ల్యాండా అనేది మనం రాయాలి. సో ఇక్కడ కంట్రీ అనేది నాకు తెలిసినంతవరకు ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్ బి. ఇది ఒక బిట్ అండి, ఇందులో 5 బిట్లు మీరు కంపల్సరీ చేయాల్సిందే. ఈ బిట్ మీరు చేయాలనుకుంటే ఇందులో ఉన్న 5 క్వశ్చన్లకి ఆన్సర్ రాయాల్సిందే. ఓకే. 1 రాస్తే 1 మార్కే పడుతుంది, 2 రాస్తే 2 మార్కులే పడతాయి, 5 రాస్తే 5 మార్కులు పడతాయండి. మనం ఆల్రెడీ ఇక్కడ 4 5 20 మార్కులు అని చెప్పుకున్నాం కదా, అట్లా. నెక్స్ట్ ఒకవేళ ఈ బిట్ రాకపోతే సెకండ్ బిట్ చూడండి, బి. రైట్ అడ్జెక్టివ్స్ ఫర్ ది ఫాలోయింగ్ వర్డ్ అన్నాడు. అంటే ఇక్కడ 5 పదాలు ఇచ్చిండు, ఇవన్నీ ఏంటి అనేది చూసి దానికి అడ్జెక్టివ్ పదాలు ఏంటి అనేది మనం రాయాలి. అడ్జెక్టివ్ ఫామ్ మనకు ప్రతి వర్డ్కి నౌన్ ఫామ్ అని, అడ్జెక్టివ్ ఫామ్ అని, అడ్వర్బ్ ఫామ్ అని, వర్బ్ ఫామ్ అని 4 రకాల ఫామ్స్ ఉంటాయి. ఓకే. మళ్ళీ వర్బ్ ఫామ్లో మనకి V1 V2 V3 V4 అని 4 ఫామ్స్ ఉంటాయి. ఓకే. సో ఇక్కడ చూడండి అడ్జెక్టివ్ ఫామ్స్ అడిగింది కాబట్టి డేంజర్ అనే పదం ఉంది. దీనికి అడ్జెక్టివ్ ఏంటంటే డేంజరస్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆర్టిస్ట్ అన్నాడు. ఓకే. ఆర్టిస్ట్ అనే దానికి అడ్జెక్టివ్ ఫామ్ ఏమొస్తుంది అంటే ఆర్టిస్టిక్ అనే మీనింగ్ వస్తుంది, వర్డ్ వస్తుంది. నెక్స్ట్ యాంగర్ అనే వర్డ్కి అడ్జెక్టివ్ ఫామ్ ఏమొస్తుంది అంటే యాంగ్రీ అనే పదం వస్తుంది. నెక్స్ట్ బ్యూటీ అనే పదానికి అడ్జెక్టివ్ ఫామ్ ఏమొస్తుందంటే బ్యూటిఫుల్ అనే పదం వస్తుంది. నెక్స్ట్ హ్యాపీనెస్ అనేది నౌన్ ఫాము, దీనికి అడ్జెక్టివ్ ఫామ్ ఏమొస్తుందంటే హ్యాపీ అనేది అడ్జెక్టివ్ ఫామ్ వస్తుంది. ఈ విధంగా పదాలు ఇచ్చి వాటికి అడ్జెక్టివ్ ఫామ్ కానీ, అడ్వర్బ్ ఫామ్ కానీ, లేదా నౌన్ ఫామ్ కానీ రాయమని అడుగుతూ ఉంటారు, లేదంటే వర్బ్ ఫామ్ రాయమని అడుగుతూ ఉంటారు. సో ఇవి 5 బిట్లు, వీటికి కూడా 5 ఒకట్లు 5 మార్కులు. ఇది సెకండ్ బిట్ అండి. నెక్స్ట్ థర్డ్ బిట్, రైట్ ది ఇంగ్లీష్ వర్డ్స్ ఫర్ ది ఫాలోయింగ్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. ఇక్కడ కొన్ని 5 పదాలు ఇచ్చిండు, కాకపోతే అవి ఏంటి అంటే ఫోనెటిక్ లాంగ్వేజ్లో ఇవ్వడం జరిగింది, ఫోనెటిక్ సింబల్స్లో ఇచ్చారు. ఆ పదాలు ఏంటి అనేది మనం గెస్ చేసి వాటిని ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది. ఓకే. ఫస్ట్ చూసినట్టయితే చైర్మన్, టీ పక్కన ఎస్, లాంగ్ ఎస్ ఉంది కదా, అది చా అని, ఈ అంటే ఏ అని, ఈ రివర్స్లో ఉన్న అని అర్ అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ మెన్ అనే మీనింగ్ వస్తుంది, మ్యాన్. ఓకే. సో అది చైర్మన్. నెక్స్ట్ డి పక్కన 3 అని వస్తే అది జా అని, తర్వాత వీని తిరిగేస్తే అ అనే సౌండ్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ డి పక్కన 3 వస్తే జు అని, కాబట్టి ఇక్కడ మీనింగ్ ఏంటంటే జడ్జ్ అని. నెక్స్ట్ సక్సెస్ అని, నెక్స్ట్ గ్రేట్, నెక్స్ట్ లాడ్జ్. ఓకే. ఇవి ఈ విధంగా మనం ఈ ఫోనెటిక్స్ సింబల్స్లో ఉన్న వాటిని గెస్ చేసి మనం ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన ప్రతి బిట్టు
మీకు ఈ బిట్లకు సంబంధించిన చాలా రకాల ఎక్సర్సైజెస్ నేను తర్వాత వీడియోలలో మీకు పెడతానండి. తప్పకుండా మీరు చూస్తే మీకు ఈ బిట్స్ పట్ల ఖచ్చితంగా అవగాహన వస్తుంది. మీరు ఎగ్జామ్ బాగా రాయగలరు. నెక్స్ట్ బిట్ చూసినట్లయితే డి, పిక్ అవుట్ ది రైట్లీ స్పెల్డ్ వర్డ్ ఆఫ్ ది 4 ఆల్టర్నేటివ్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఒకేలాగా అనిపించే 4 స్పెల్లింగ్లు ఉంటాయండి ఒకే వర్డ్కి సంబంధించి. ఆ 4లలో 3 వర్డ్స్లలో స్పెల్లింగ్ రాంగ్ ఉంటుంది, ఒకటి మాత్రం స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఆ కరెక్ట్గా ఉన్న స్పెల్లింగ్ ఏంటి అనేది మీరు ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ చూసినట్లయితే అటెండ్, అటెండ్ ATEND, నెక్స్ట్ ATTAND, నెక్స్ట్ ATAND. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే ATTEND, కాబట్టి ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ అచీవ్. అచీవ్ అనే పదానికి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటంటే ACHIEVE. ఓకే, కాబట్టి ఆప్షన్ బి. నెక్స్ట్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అనే దానికి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అంటే IMPORTANT, ఇంపార్టెంట్. ఓకే, ఆప్షన్ సి. నెక్స్ట్ కన్ఫ్యూజన్ అనే దానికి కరెక్ట్ స్పెల్లింగ్ CONFUSION, ఆప్షన్ డి. నెక్స్ట్ అటానమీ అనే దానికి కరెక్ట్ స్పెల్లింగ్ మనకి AUTONOMI, ఆప్షన్ ఏ కరెక్ట్ స్పెల్లింగ్. ఓకే, ఈ విధంగా మనం 4 పదాల్లోంచి ఏ పదానికి స్పెల్లింగ్ కరెక్ట్గా ఉందో చూసి గెస్ చేసి మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బిట్ నెంబర్ ఈ, ఇది సీన్ ప్యాసేజ్ అండి. సీన్ ప్యాసేజ్ అంటే మనకి లెసన్ నుంచి టెక్స్ట్ బుక్ నుంచి ఈ ప్యాసేజ్ అనేది వస్తుంది. ఇట్ వాజ్ నియర్లీ మిడ్ నైట్ వెన్ ది ఆస్ట్రాలజర్ రీచ్డ్ హోమ్ అని ఇచ్చాడు. ఈ ప్యాసేజ్ దేంట్లో నుంచి వచ్చిందంటే మనకి ది ఆస్ట్రాలజర్స్ డే అని ఫస్ట్ లెసన్ ఉంది కానీ అందులోంచి ఈ ప్యాసేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్యాసేజ్ బాగా చదివి లెసన్ని బాగా గుర్తుపెట్టుకొని ఈ కింది ఇచ్చిన 5 క్వశ్చన్లకి మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో 5 1s 5 మార్క్స్, 5ంటికి ఒక్కొక్క మార్కు. నెక్స్ట్ ఎఫ్ బిట్ అన్సీన్ ప్యాసేజ్. అంటే ఇది బుక్ నుంచి రాదండి, జనరల్ ప్యాసేజ్ వస్తుంది. ప్యాసేజ్ మొత్తం జాగ్రత్తగా చదివితే ఇందులో నుంచి మనకి ఆన్సర్స్ అనేటివి ఉంటాయి. ఈ కిందున్న 5 క్వశ్చన్లకి మనం కరెక్ట్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. మొత్తం ఇవి 6 బిట్లు అండి. ఇందులోంచి ఏవైనా 4 బిట్లకు మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 4 5లు 20 మార్కులు మనకు ఉంటుందన్నట్టు సెక్షన్ ఏ. నెక్స్ట్ సెక్షన్ బి విషయానికి వస్తే సెక్షన్ బికి 60 మార్కులు ఉంటుంది. అవి ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్ అంటే ప్రతిదానికి మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. కాకపోతే ప్రతి క్వశ్చన్కి ఆప్షన్స్ అనేటివి ఉంటాయి, ఏ ఆర్ బి. ఏ ఆన్సర్ వస్తే మీరు ఏ రాయొచ్చు, లేదా బి ఆన్సర్ వచ్చినట్లయితే బి రాయొచ్చు. ఓకే, సో ఫస్ట్ చూడండి ఏ క్వశ్చన్ నెంబర్ 2. ఇందులో మనకి 2 ఆప్షన్స్ ఇస్తాడండి. ఫస్ట్ ఏ ఆప్షన్ చూసినట్లయితే రీరైట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ కరెక్టింగ్ ది అండర్లైన్డ్ పార్ట్ అన్నాడు. అంటే మనకి 10 సెంటెన్స్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ 10 సెంటెన్స్లలో ఒక్కో వర్డ్కి అండర్లైన్ చేయడం జరుగుతుంది. ఆ అండర్లైన్ చేసిన వర్డ్ అనేది తప్పు. అక్కడ మనం కరెక్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. ఏ పదం అయితే కరెక్ట్గా ఉంటుంది అనేది గెస్ చేసి రాయాల్సి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒకసారి చూడండి. 1 10s 10 మార్క్స్ అండి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, 10 వాటికి 10 మార్కులు. ఓకే, ఫస్ట్ బిట్ చూసినట్లయితే దే డిస్కస్డ్ అబౌట్ ది సబ్జెక్ట్ అన్నాడు. ఇక్కడ డిస్కస్డ్ అబౌట్ ది సబ్జెక్ట్ అని ఉండకూడదు. డిస్కస్ తర్వాత అబౌట్ అనే ప్రిపోజిషన్ అసలు ఏది రాదు. జస్ట్ అబౌట్ అనేది తీసేసి రాయాల్సి ఉంటుంది. దే డిస్కస్డ్ ది సబ్జెక్ట్, అంతే, అక్కడ వరకే. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్ హీ ఈజ్ సఫరింగ్ విత్ మలేరియా అన్నాడు. తప్పు. సఫరింగ్ తర్వాత 100కి 100% ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అంటే హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ మలేరియా. మనం చిన్నప్పుడు లీవ్ లెటర్ కూడా రాసేది కానీ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అని. సో సఫరింగ్ తర్వాత ఆల్వేస్ ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ రావాలి.
దట్టు ఆ సఫరింగ్కి ప్లస్ దాని తర్వాత ఒక డిసీజ్ ఉన్నప్పుడు 100% ఫ్రమ్ అని రావాల్సిందే. ఓకే, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ మలేరియా అట్లా. ఓకే, ఐ హ్యావ్ నోన్ హిమ్ సిన్స్ 2 years అన్నాడు. ఇక్కడ సిన్స్ని అండర్లైన్ చేయడం జరిగింది. మనకు 2 రకాల టైమ్స్ ఉంటాయండి, ఒకటి పీరియడ్ ఆఫ్ టైము, ఇంకోటి పాయింట్ ఆఫ్ టైం అని. ఇక్కడ 2 years అనేది ఏంటి అంటే పీరియడ్ ఆఫ్ టైం. అయితే సిన్స్ని పాయింట్ ఆఫ్ టైం ఇచ్చినప్పుడు చెప్తాము, ఫర్ని పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చినప్పుడు ఫర్ అని యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ 2 years అనేది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి దాని ముందు మనం సిన్స్ వాడకూడదు, ఫర్ అని వాడాల్సి ఉంటుంది. ఈ బిట్స్ గురించి మళ్ళీ నేను తర్వాతి వీడియోలలో సపరేట్గా ఒక్కొక్క బిట్ గురించి సపరేట్ వీడియో చేస్తానండి. అందులో మీరు చూస్తే మీకు క్లియర్గా ప్రతి విషయం అర్థమవుతుంది. నెక్స్ట్ 4th వన్, నెయిదర్ ది ప్లేయర్స్ నార్ ది కోచ్ వర్ ప్రజెంట్ అన్నాడు. ఇక్కడ నెయిదర్ అంటే ఇటు ప్లేయర్స్ కానీ నార్ ది కోచ్ ఇటు కోచ్ కానీ ఎవరు ప్రజెంట్ కాలేదు. అంటే ఎవరు అంటే ఇక్కడ ఒకరే, సింగులర్. సింగులర్ వచ్చినప్పుడు మనం వాజ్ వాడాల్సి ఉంటుంది, ప్లూరల్ వచ్చినప్పుడు మనం వర్ వాడాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ప్లేయర్స్ కోచ్ అని ఇద్దరు కనబడుతున్నారు కాబట్టి మనం ఏమనుకుంటాం అంటే ప్లూరల్ అనుకుని అక్కడ వర్ కరెక్టే కదా అనుకుంటాం. కానీ యాక్చువల్లీ ఇక్కడ నెయిదర్ నార్ అనే వర్డ్ యూజ్ చేసిండు కాబట్టి ఇక్కడ ఒకరు మాత్రమే, ఎవరు ఒకరు అని అర్థం. సో సింగులర్ వాజ్ అనేది యూజ్ చేయాలి. దట్టు ఇలా 2 ఇచ్చినప్పుడు ఆ సెకండ్ది హెల్పింగ్ వర్బ్ ముందున్న సబ్జెక్ట్ మాత్రమే మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ బ్లాంక్ కనుక ప్లేయర్స్ తర్వాత ఇచ్చినట్లయితే అక్కడ వర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ వాజ్ అనేది రావాలి. నెక్స్ట్ 5th పాయింట్, 5th బిట్, శరత్ ఆర్ భరత్ ఆర్ మిస్టేకన్ అన్నాడు. శరత్ లేదా భరత్ అంటే ఎవరిలో ఒకరే మిస్టేక్ కాబట్టి ఇక్కడ సింగులర్. సింగులర్ అన్నప్పుడు మనం ఆర్ యూజ్ చేయకూడదు, అక్కడ ఈజ్ యూజ్ చేయాలి. శరత్ ఆర్ భరత్ ఈజ్ మిస్టేకెన్, ఎవరో ఒకరు మాత్రమే మిస్టేక్ అని అర్థం. నెక్స్ట్ 6th వన్, షీ రిటర్న్డ్ బ్యాక్ ఫ్రమ్ మద్రాస్ అన్నాడు. ఇక్కడ రిటర్న్డ్ అంటేనే మళ్ళీ వెనక్కి రావడం అని. సో మళ్ళీ బ్యాక్ అనేది రిటర్న్డ్ తర్వాత బ్యాక్ అనే పదం మళ్ళీ రాకూడదు. కాబట్టి ఆన్సర్ ఏం రాయాలంటే షీ రిటర్న్డ్ ఫ్రమ్ మద్రాస్ అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 7th బిట్, ది బిల్డింగ్ కంప్రైజెస్ ఆఫ్ 10 rooms అన్నాడు. ఓకే, సో ఇక్కడ కంప్రైజెస్ తర్వాత ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఉండకూడదండి, ఆఫ్ అనే ప్రిపోజిషన్ తీసేయాలి. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే ది బిల్డింగ్ కంప్రైజెస్ 10 rooms అని రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ 8th వన్, వీ హ్యావ్ స్టేడ్ ఇన్ దిస్ హౌస్ ఫర్ మెనీ ఇయర్స్ అన్నాడు. స్టేడ్ అనేదాన్ని అండర్లైన్ చేయడం జరిగింది. ఇక్కడ స్టేడ్ అనే పదం యూజ్ చేయకూడదు, లివ్డ్ అనే పదం యూజ్ చేయాల్సి ఉంటుంది. స్టే అంటే మీనింగ్ ఏంటంటే టెంపరీగా స్టే చేయడం. అంటే హోటల్స్ ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు మనం టెంపరీగా ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకుని 1-2 రోజులు ఉంటాం కదండి, దాన్ని స్టే అంటామండి. ఫర్ ఏ లాంగ్ టైం, ఇయర్స్ పాటు, సంవత్సరాల పాటు ఉండే దాన్ని మాత్రం మనం లివ్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ లివ్డ్ ఇన్ దిస్ హౌస్ ఫర్ మెనీ ఇయర్స్ అని ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. 9th చూసినట్లయితే వీ గో టు కాలేజ్ బై వాక్ అని అన్నాడు. సో ఇక్కడ బై వాక్ అనేది ఎప్పుడు ఉండకూడదండి, ఆన్ ఫుట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వీ గో టు కాలేజ్ ఆన్ ఫుట్. జనరల్గా వెహికల్స్ గురించి చెప్పినప్పుడు బై బైసికల్ అని, బై కార్ అని, బై బస్ అని ఈ విధంగా చెప్పవచ్చు. కానీ కాలినడకన అన్నప్పుడు మాత్రం బై వాక్ అనే పదం యూజ్ చేయకూడదు, ఆన్ ఫుట్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 10th వన్, ఐ షెల్ బి అవైటింగ్ ఫర్ యూ ఇన్ ది పార్క్ అని అన్నాడు. సో ఐ షెల్ బి అవైటింగ్ ఫర్ యూ ఇన్ ది పార్క్ అనేది ఉండకూడదు, ఫర్ అనేది యూజ్ చేయకూడదండి. ఓకే, అవైటింగ్ తర్వాత ఫర్ అనేది యూజ్ చేయవద్దు, ఐ షెల్ బి అవైటింగ్ యూ ఇన్ ది పార్క్ అని రాయాల్సి ఉంటుంది. ఓకే ఓకే నెక్స్ట్ ఈ విధంగా ఈ బిట్ 10 రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ 10ంటికి మీరు ఆన్సర్ చేయలేని
పరిస్థితులు ఉన్నట్లయితే దీనికి ఆప్షనల్గా బి కూడా ఇవ్వడం జరిగింది. ఏంటిది అంటే వాట్ ఆర్ వర్డ్ రూట్స్ ఎక్స్ప్లెయిన్ విత్ ఇలిస్ట్రేషన్ అన్నాడు. వర్డ్ రూట్స్ అంటే ఏంటి, వాటిని వివరించండి అని అడిగాడు. అంటే ఇదేమో గ్రామర్కి సంబంధించిన బిట్టు ఒకటి, దీనికి ఆప్షనల్గా థియరీకి సంబంధించిన బిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్, ఈ రెండిట్లలో ఏదైనా ఒకదానికి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3లో మళ్ళీ ఏ కానీ బి కానీ ఈ రెండిట్లలో మీరు ఏదైనా ఒకదానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఏ చూసినట్లయితే ట్రాన్స్క్రైబ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ ఫోనెటికల్లీ అన్నాడు. ఇక్కడ ఇంతకుముందు మనకు సెక్షన్ ఏలో ఫోనెటిక్ సింబల్ ఇచ్చి దాన్ని ఇంగ్లీష్లో రాయమని అడిగండి. ఇక్కడ ఏం చేసిందంటే ఇంగ్లీష్ వర్డ్స్ ఇచ్చి వాటిని ఫోనెటిక్ సింబల్స్లోకి మార్చమని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ది మౌస్, తర్వాత టీచర్, తర్వాత షిప్, బుక్, టూర్, విజన్, టార్గెట్, టెంపర్, ల్యాంప్, ఈట్. ఈ 10 పదాలను మనం ఫోనెటిక్ సింబల్స్లోకి చేంజ్ చేయాల్సి ఉంటుంది. వీటికి 10 ఒకట్లు 10 మార్కులు ఉంటుందండి. ఒకవేళ ఈ పదాలను కనుక మనం ఫోనెటిక్స్లోకి ట్రాన్స్లేట్ చేయలేకపోతే దీనికి ఆప్షనల్గా ఇంకో క్వశ్చన్ ఇచ్చిండండి. వాట్ ఆర్ ది డిప్థాంగ్స్, గివ్ ఎనీ 5 ఎగ్జాంపుల్స్ అని ఇచ్చాడు. డిప్థాంగ్స్ అంటే జనరల్గా ఏంటంటే ఓవెల్స్ని, అవి 2 ఓవెల్స్ కలిపి ఒకే సౌండ్గా ఏర్పడితే వాటిని మనం డిప్థాంగ్స్ అంటామండి. ఇవి మీకు తర్వాతి వీడియోలలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండిట్లలో మీరు ఏదైనా ఒక ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 10 మార్కులు మీకు పెట్టుకుంటాయండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 చూసినట్లయితే ఎస్ఏ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 125 వర్డ్స్, 125 పదాలలో మీరు ఎస్ఏ క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. ఇందులో మనకేమి ఇస్తాడంటే ఏ బి 2 ఇస్తాడు ఎస్ఏ నుంచి. సో ఫస్ట్ ఏ బిట్లో మనకి 2 క్వశ్చన్లు ఇస్తాడు. ఆ రెండిట్లలో ఏదైనా ఒకటి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, డిస్క్రైబ్ ది క్యారెక్టర్ ఆఫ్ ఆస్ట్రాలజర్ అంటే ఫస్ట్ లెసన్ నుంచి ఇచ్చిండు, ది ఆస్ట్రాలజర్స్ డే గురించి. ఆర్, ఒకవేళ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోతే సెకండ్ది, ఆర్కే నారాయణన్ స్టోరీస్ ఆర్ ఫేమస్ విత్ ఎ ట్విస్ట్ ఎండింగ్, ఐడెంటిఫై ది ఎక్స్ప్లెయిన్ ఇట్ ట్విస్ట్ ఇన్ ది స్టోరీ అన్నాడు. సో ఆస్ట్రాలజర్ సంబంధించే ఇంకో క్వశ్చన్ అన్నట్టు. ఈ రెండిట్లలో ఏదైనా ఒక క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 10 మార్కులు. ఇది 125 వర్డ్స్లో మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బి చూసినట్లయితే అకార్డింగ్ టు బేకన్ వాట్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ స్టడీస్ అన్నాడు. ఇది మనకు సెకండ్ లెసన్ నుంచి వచ్చింది, ఆఫ్ స్టడీస్ అని, రిటర్న్ బై బేకన్. సో ఆర్, ఒకవేళ ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయలేకపోతే సెకండ్ క్వశ్చన్ ఇచ్చిండు, హౌ డు క్రాఫ్టీ మెన్ రిగార్డింగ్ లెర్న్ అకార్డింగ్ టు బేకన్. మళ్ళీ ఆఫ్ స్టడీస్ నుంచి ఇంకో క్వశ్చన్ ఇచ్చిండు. ఈ 2 క్వశ్చన్స్లోంచి ఏదైనా ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇవి 10 మార్కులు. ఏదైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాస్తే 10 మార్కులు అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూసినట్లయితే మనకి యానోటేషన్స్. యానోటేషన్స్ ఇవి కూడా సేమ్, మనకి ఏ బి అని మళ్ళీ చాయిసెస్ ఇస్తారు. చూడండి ఒకసారి. ఏలో ఫస్ట్ది, ఐ వాజ్ యాంగ్రీ విత్ మై ఫ్రెండ్ టోల్డ్ మై wrath did end అని ఇచ్చాడు. సో ఇది పోయం నుంచి ఇవ్వడం జరిగింది. ఓకే, ఒకవేళ ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ యానోటేషన్ కనుక రాయలేకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చాడు, అండ్ ఐ వాటర్డ్ ఇన్ ఇట్ ఇన్ ఫియర్స్ నైట్ అండ్ మార్నింగ్ విత్ మై టీయర్స్ అండ్ ఐ సన్డ్ ఇట్ విత్ స్మైల్స్ అండ్ విత్ సాఫ్ట్ డిసీట్ వైల్స్ అని ఇవ్వడం జరిగింది. ఇదేంటిదంటే పాయిజనస్ ట్రీ పోయం నుంచి 2 యానోటేషన్స్ ఇచ్చిండు. ఏదైనా ఒక యానోటేషన్కి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, 10 మార్క్స్. నెక్స్ట్ బిలో మళ్ళీ సేమ్ ఒక క్వశ్చన్ ఇచ్చిండు, యానోటేషన్ అండి. అది ఎందులో నుంచి అంటే 4th లెసన్ మనకు ఉంది కదా. 4th లెసన్ ఏంటండి మనకి, ది రైజింగ్ ఆఫ్ ది మూన్ అనే దాంట్లో నుంచి యానోటేషన్. Will this be a good place for a placard or would be the barrel be good place to put a notice up అని ఇచ్చాడు, ది రైజింగ్ ఆఫ్ ది మూన్ నుంచి. ఓకే, నెక్స్ట్ ఒకవేళ దీనికి యానోటేషన్ మీరు రాయలేకపోతే నెక్స్ట్ మేబీ ఐ విల్ బీ ఏబుల్ టు డూ యాజ్ మచ్ ఫర్ యూ వెన్ స్మాల్ రైజ్ అప్ అండ్ బిగ్ ఫాల్ డౌన్ అన్నాడు.
సో ఇది కూడా ది రైజింగ్ ఆఫ్ ది మూన్ నుంచి వచ్చింది. సో ఈ రెండిట్లోంచి ఏదైనా ఒక యానటేషన్ మీరు రాయాల్సి ఉంటుంది, 10 మార్కులు అండి. సో టోటల్గా ఇది మీకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అండ్ సిలబస్ సెమ్ 1కి.